ప్రతిపక్షాలపై సెటైర్లు వేయడంలో ప్రధాని మోదీకి సాటి మరెవరూ లేరు అని చాలా సందర్భాల్లో రుజువైంది. ఎందుకంటే ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశమైంది. 3 చరిత్రాత్మక బిల్లుల్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి మనందరికీ తెలుసు, డీలిమిటేషన్కు సంబంధించినటువంటిది. 2 మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ రెండింటికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతోంది. బహుశా శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకు దీనిపై ఓటింగ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే డీలిమిటేషన్కు సంబంధించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గందరగోళం చేస్తున్నాయి. సౌత్ నార్త్ అనేటువంటి డివిజన్ విభజిస్తోంది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ప్రతిపక్షాలకు ఒక చురక అంటించారు. బ్లాంక్ చెక్ని ఆఫర్ చేశారు ప్రధానమంత్రి మోదీ. దానికి కారణం ఏంటంటే, ఈ బిల్లును పాస్ కానివ్వండి, దీనికి అనుకూలంగా వ్యవహరించండి, మీకు కావాలంటే ప్రభుత్వ ఖర్చుతో మీ యొక్క ఎవరు ఏ విపక్ష నేత ఫోటోలు కావాలంటే ఆ విపక్ష నేత ఫోటోలను నేను పత్రికలలో అలాగే టీవీ ఛానల్స్లో కూడా ప్రసారం అయ్యేటట్టుగా చేస్తాను, ఎంతైనా ఖర్చు పెడతాను, కానీ మహిళలకు అన్యాయం జరగనివ్వకండి అంటూ ప్రధాని మోదీ ప్రతిపక్షాల పైన సెటైర్లు వేశారు. నిజానికి అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే గత 30-35 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం జరుగుతోంది. ఎన్నో సందర్భాల్లో అన్ని పార్టీలు ఓకే చెప్పినప్పటికి కూడా కీలకమైనటువంటి సమయం వచ్చేసరికి ఏదో ఒక వంకతో అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఈసారైనా మరి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభిస్తుంది. ఇప్పటికే ఆమోదించడం జరిగింది, కాకపోతే దానికి కొన్ని అమెండ్మెంట్స్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు సహకరిస్తాయా, లేకపోతే ఇందులో కూడా రాజకీయాలు చేసి పొలిటికల్ మైలేజ్ కోసం ఆలోచించి కేవలం ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలంటే ప్రయత్నం మాత్రమే చేస్తాయనేది ఈ 1-2 రోజుల్లో తెలిసిపోతుంది.